ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారు అదృష్టవంతులు చెప్పుకోవచ్చండి. రేపటి నుండి మీకు ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. నక్కతోక తొక్కినట్టేనండి. ఒక వ్యక్తి రాకతో మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. రేపటి నుండి తులరాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలరాతను మార్చే వ్యక్తి వచ్చేసారండి. ఇక మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులరాశి వారు రేపటి నుండి మీ జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఆ శివ యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఆ వ్యక్తి కారణమవుతున్నారు. ఈ తులరాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల అదృష్టవంతులుగా మారబోతున్నారు. అలానే వీళ్ళకి కళ్ళలో కూడా ఊహించిన మార్పులు చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా. తులరాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చింతశుద్ధితోనే చేస్తారండి. అలానే ఈ తులరాశి వ్యక్తులు ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. తమ ఆలోచనలు ఇతరులకు ఎవరికీ తెలియనివ్వరు. ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు కూడా. ఈ రాశి వారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అండి. అలాగే వీరు కొన్ని విషయాలలో అయితే వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీని ఫలితంగానే ఈ తులరాశి వారు కొన్ని సమస్యలలో చిక్కుకుంటారు. కాబట్టి ఈ రాశివారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారండి. అయితే దీనికి కారణంగా ఈ తులరాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు కూడా. ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా ముఖంపైన మాట్లాడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు కూడా. అలాగే తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారండి. అలాగే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా. బయట భోజనాన్ని వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు కూడా. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా విజయాల దిశగా నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారండి. అలాగే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువ. ఇతరులు కనుక రెచ్చగొడితే చాలండి, రెచ్చిపోయే స్వభావం వీరికి ఉంటుంది. కాబట్టి వీరు ఆలోచించి ముందు అడుగు వెయ్యాలండి. ఈ రాశివారు దీనికి కారణంగానే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. అయితే ఈ తులరాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య వైద్యులలో ఎక్కువగా రాణిస్తారండి. అలానే వీరు ప్రజ సంబంధమైన చిత్రమైన వ్యాపారాల్లో చేయడంలో కూడా మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ విషయంలో మాత్రం ఒడిదుడుకులలోనైనా తక్కువ సమయంలోనే అన్నీ సర్దుకుంటాయండి. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో మాత్రం డబ్బులు లభించకపోయినా సరే, అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుందన్నమాట. అలానే ఈ రాశి వారికి బంధువులు ఆత్మీయులు ధనం సర్దుబాటు చేసి వారి విజయాలకు సహాయం చేస్తూ ఉంటారండి. అయితే వీరి సమాజంలో మాత్రం ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్లనే అన్యాయానికి గురి అవుతూ ఉంటారు. అలాగే ఇతరుల పక్షపాత వృద్ధికి కూడా ఈ రాశివారు తీవ్రతంగా నష్టపోతూ ఉంటారు కూడా. అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమేనండి పరిమితం అని చెప్పుకోవచ్చు కూడా. ఎందుకు అంటే రేపటి నుంచి ఈ తులరాశి వారి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయండి. అవునండి, మీరు విన్నది నిజమే. పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి మీకు మంచి రోజులు ఇక మొదలయ్యండి. తులరాశి వారి యొక్క జీవితంలోకి తలరాతను మార్చి వ్యక్తి తీసుకురాబోతున్నాడండి. మీ జీవితం అనేది పూర్తిగా సంపూర్ణంగా మారబోతుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండరండి. దీనికి కారణంగా మీరు ఆ శివ యొక్క అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఆ వ్యక్తి మరెవరో కాదండి, మీ మంచి కోరే, మీ మంచి మనసున్న వ్యక్తేనండి. ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్ కూడా అవుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు కెరియర్ పరంగా అన్ని రంగాల్లో రాబడి పెరుగుతుంది కూడా. అలాగే ధనవర్షం కురుస్తుంది. మరి ముఖ్యంగా ఈ తులరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. మీరు కల్లో కూడా ఊహించి ఉండరండి. ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారనమాట. మీ యొక్క జీవితం ఏ విధంగా వినూతంగా మారబోతుంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో కావచ్చు. అలానే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు పరిచయం కూడా కావచ్చు. అలానే బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా సరే మీ యొక్క జీవితంలోకి అయితే తలరాతను మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక తులరాశి వారికి రేపటి నుండి మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతోగానో సపోర్ట్గా చేస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారండి. ఇక మీకు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. మీ యొక్క ఈ వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు కూడా. ఆ వ్యక్తి మీకు విదేశీకరించి చెప్పడంతో మీకు తెలియని విషయాలన్నీ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అందులోనూ మంచి ఏంటి, చెడులేంటి మీరు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళతారండి. మీకు సలహాలు, సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా మీరు తీసుకోగలుగుతారు. జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది కూడా. ఎవరితో ఏ విధంగా, ఎలా, ఎప్పుడు మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి, ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి యొక్క గురువులాగా బోధిస్తారండి. ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం పైన ప్రభావం కూడా చూపుతాయి. అందువల్లనే మీరు చేసిన ప్రతి పని, వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు అద్భుతాలు కూడా రాణిస్తారండి. అద్భుతాలు కూడా ఉంటాయి. ఉద్యోగం రంగంలో మీకు విశేషమైన అభివృద్ధి కూడా లభిస్తుందండి. ఆర్థిక అభివృద్ధి కూడా మీరు చూడగలుగుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు కూడా వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయండి. మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరజల్లుతుంది. మీరు గొప్ప పేరు కూడా తెచ్చుకుంటారండి. అలానే విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారు. కాంపిటేటివ్ పరీక్షలో సక్సెస్ అందుకుంటారు. ర్యాంకులు సాధిస్తారు. అలాగే మీరు కోరుకున్న ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారండి. అదేవిధంగా తులరాశి వారికి ఈ సమయంలో కూడా 1, 2 వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కారానికి మార్గం కూడా దొరుకుతుందండి. ఇక మీకు జన్మ ధన్యమైనట్టండి. ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా పోతాయి. అలాగే దాంపత్య సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలానే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కల కూడా ఫలిస్తుందండి. చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం, శాంతి అన్నీ కూడా ఉంటాయండి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి కల కూడా కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం, లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీట్ రావడానికి కానీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసా, పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకి వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలకు చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారండి. ఈ రాశి వారికి ఈ సమయంలో వారి యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. మీకున్న నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయి. మీకు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో మీకు స్థిరతత్వం కూడా లభిస్తుందండి. అదేవిధంగా తులరాశి వారికి వృత్తి, వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. లాయర్స్, డాక్టర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుందండి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చండి. ఈ సమయంలో తులరాశి వారు శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయండి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొద్దిపాటి ప్రయత్నాలతోనే వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుందండి. అలాగే ఎవరైతే
విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ తులరాశి వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవితం అనేది ఆ నూతన వ్యక్తి పరిచయం కావడం వల్ల మిమ్మల్ని మహా అదృష్ట జాతులుగా మారబోతున్నారండి. మారుస్తుంది కూడా. ధనం మీ ఇంట్లో నాట్యమాడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీరు కోరుకున్నదన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరతాయండి. మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో మీకు ఆదాయం కూడా చాలా బాగుంటుందండి. అనేక మార్గాలలో కూడా ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ తులరాశి వారికి బాగా అనుకూలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అన్నాతమ్ముళ్ళు, అక్కా చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఈ సమయంలో మీకు సంతానం సౌఖ్యం కూడా ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయండి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారండి. జీవిత భాగస్వామి యొక్క సహకారాలు కూడా పూర్తిగా మీకు లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మంచి ప్రయోజనాలు పొందేటువంటి యోగం కూడా మీకు ఉందండి. అదేవిధంగా వ్యాపారం బాగా జరుగుతుంది. ఉద్యోగులైతే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే యోగం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా తులరాశి వారికి అన్ని రకాలుగా మీ యొక్క జీవితంలో అయితే మీరు చూడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి చెప్పుకోవచ్చు. ఇక మీకు మంచి రోజులు మొదలయ్యని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులరాశి వారికి ఊహించిన విధంగా ధనప్రాప్తి అనేది కలగబోతుందండి. చూసారు కదండి, రేపటి నుండి తులరాశి వారి యొక్క జీవితంలోకి రాబోతున్న తలరాతను మార్చే వ్యక్తి ఎవరు, అలానే ఎలా రాబోతున్నారు అని తెలుసుకున్నారు కదండి. అలానే ఈ తులరాశి వారు మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసను పఠించుకోవాలి. అలానే ప్రతిరోజు కూడా శివ ఆరాధన చేయడం చాలా మంచిదండి. నిత్యం కూడా శివ ఆరాధన చేస్తే చాలా మంచిది. కుదరని వాళ్ళు నిత్యం స్మరించుకుంటూ ఉండండి. అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం చేసినట్టయితే గనక తులరాశి వారికి మరింత మేలు కూడా చేకూరుతుంది. అలానే తులరాశి వారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ శివయ్యకు పంచ అమృతాలతో అభిషేకం చేస్తే గనక మీకు ఆ శివ యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమం ఉండేవారికి సహాయం కూడా చేయండి. ధన రూపణ లేదా వస్తు రూపణ లేదా అన్నదానం చేయండి. ఆ తర్వాత మీరు అపారమైన పుణ్య ఫలాన్ని కూడా పొందుకుంటారండి. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.